మన గార్డెన్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చి తోటకూర పులుసు చేస్తే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేసింది ఏంటంటే, మా ఫ్రెండ్ అరుణ అని ఉంది. తను పులుసు బాగా చేస్తుందన్నమాట. నేను ఇంటికి వచ్చి చేస్తే ఆ టేస్ట్ రాలేదు ఏంటని అడిగితే ఒక సీక్రెట్ చెప్పింది. అదేదో మీకు కూడా షేర్ చేస్తాను. అమ్మ చెప్పిన చిట్కాల్లో స్వచ్ఛమైన నెయ్యిని ఎలా గుర్తించాలో చిన్ని చిట్కాలు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నపూర్ణ. అను సంభచేతి రుచులకు స్వాగతం. తోటకూర 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, చింతపండు ఒక 2 స్పూన్లు. నేనైతే ఎప్పుడు నిల్వ పెట్టుకుంటా కాబట్టి అదే వేసుకుంటాను. మామూలుగా మనం పోపు దినుసులు వేసేసి ఇంగువ, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంగువ కూడా కొంచెం వేసేసి, మీకు ఒకవేళ ఇష్టం అనిపిస్తే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కొంతమంది వేస్తారు, ఇష్టం లేకపోతే డ్రాప్ కావచ్చు. ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిన తర్వాత మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్కి రాక్కర్లేదు, కొంచెం మగ్గితే పచ్చివాసన పోయే వరకు సరిపోతుంది. అప్పుడు కొంచెం పసుపు, కారం యాడ్ చేసి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని, తోటకూర ఉంది కదా, తోటకూరని అందులో వేసేసుకుంటే మెల్లగా మగ్గించుకోవాలి. వండేటప్పుడేమో మూకుడు సరిపోదు, వండిన తర్వాత మనకి సరిపోదు అని ఈ తోటకూర వండేటప్పుడేమో మూగుల్లో ఇంత కనపడుతుంది, వండిన తర్వాత కూర మాత్రం చాలా కొద్దిగానే అవుతుంది. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పిన సీక్రెట్ మీకు చెప్తాను. తను ఎందులో అయినా ఏ పులుసు చేసినా కానీ జీడిపప్పు పొడి కొట్టి పెట్టుకుంటుందంట. ఆ పొడిని కొంచెంగా నీళ్ళలో కలిపి చివరిగా ఆ పులుసుల్లో యాడ్ చేస్తుందట. పులుసులో కాదు, గ్రేవీ కర్రీస్లో వేటిలో అయినా కూడా యాడ్ చేస్తుందట. నాకు చాలా నచ్చింది, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఈ రకంగా ఖచ్చితంగా టేస్ట్లో తేడా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఒక రకమైన కమ్మదనం వస్తుందన్నమాట. నేను కొంచెం నీళ్ళల్లో కొద్దిగా బియ్యపు పిండి కలిపాను. జీడిపప్పు పొడి నా దగ్గర లేదు కాబట్టి కొన్ని జీడిపప్పులు యాడ్ చేసి అన్నీ కలిపి మిక్స్ చేసి ఆ గ్రేవీని మెల్లగా తిప్పుతూ ఆ కూరలో పోయాలన్నమాట. ఉప్పు సరి చూసుకొని ఒకవేళ కావాలంటే ఉప్పు, కారం యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ దీన్ని మంచిగా ఉడకనిచ్చేసి దింపేసుకోవడమే. బెల్లం ముక్క ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే డ్రాప్ కండి. నేనైతే వేస్తాను. ఇలా బెల్లం ముక్క వేయడం వల్ల కొంచెం పులుపుని విరిచేస్తుంది అన్నమాట, మరీ పుల్లగా లేకుండా. ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. అందులో అప్పటికప్పుడు చెట్టు నుండి కోసిన తోటకూర కదా, చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంది పులుసు అయితే. ఈరోజు అమ్మ చెప్పిన చిట్కాలో స్వచ్ఛమైన నెయ్యి మనం ఎలా కనుక్కోవాలో చిట్కా. కొద్దిగా నెయ్యిని అరచేతిలో వేసుకుంటుంది. స్వచ్ఛమైన నెయ్యి అయితే శరీర ఉష్ణోగ్రతకి వెంటనే కరిగిపోతుంది. నెయ్యిని ఫ్రిడ్జ్లో పెడితే ఒకే రకంగా అంతా గట్టిపడితే ఓకే, లేకపోతే అది కల్తీ. స్వచ్ఛమైన నెయ్యి నీటిలో తేలుతుంది.